భారత్ మీద పర్యావరణమైనటువంటి విషయం చిమ్మే ప్రయత్నం ప్రారంభమైంది. ఎందుకంటే, ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలలోనేమో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అక్కడ పరిశ్రమలు నడపాలంటే కష్టం. చైనాలోనేమో నిరంతర సంక్షోభాలు, తలనొప్పులు అవుతున్నాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాలు గ్యారంటెడ్ కాదు మొన్నటిదాకా ఉన్నది. అవి ఇండియా వైపొస్తాయి ఇప్పుడు. అలా వచ్చేటటువంటి వాళ్ళకి ఇక్కడ పీఎల్ఐ లాంటి పెర్ఫార్మన్స్ లింక్డ్ ఇంటెన్సివ్స్ ద్వారా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని కంట్రోల్ చెయ్యాలంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడు భారతదేశంలో పర్యావరణం కరెక్ట్ లేదు. ఈ యూరప్ కంట్రీస్‌కి సంబంధించినోళ్ళు ఎక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుంటారంటే కాలుష్యం లేని చోట. ఇక్కడ ఈ కాలుష్యాల లెక్కలు విచిత్రమైనటువంటి లెక్కలేస్తారన్నమాట. భారతదేశంలో 5 ప్రధాన నగరాలు. లోని అట, అట్లాగే ఢిల్లీ అట, బైర్నిహాట్ అట, గజియాబాద్ అట, ఉలా అట. ఈ 5 నగరాలు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య నగరాలు. ఇంత పెద్ద విశాల భారతదేశంలో ఎక్కడో ఒక 5 ఊళ్ళల్లో పొల్యూషన్ ఉంది అని చెప్పి, టోటల్ భారతదేశం ప్రపంచంలోని టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్‌లో భారతదేశంలోనే 5 ఉన్నాయి అనేటటువంటి ప్రచారం వెనకాల ఉండే ఉద్దేశ్యం భారతదేశపు ఎదుగుదలకి అడ్డుకోవడం.